చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర్రాఘవరెడ్డి కస్టడీ విచారణ రెండో రోజు చేరింది. మొదటి రోజు కస్టడీ విచారణలో మొయినాబాద్ పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు రామరాజ్యం స్థాపన, ఎక్కడెక్కడ కార్యకలాపాలు జరిపారు అన్న దానిపై ఆరా తీశారు. అలాగే రంగరాజన్ పై బెదిరింపులకు ఎందుకు పాల్పడాల్సి వచ్చిందని ప్రశ్నించారు. అయితే కస్టడీ విచారణలో పోలీసుల ప్రశ్నలకు దాటవేస్తూ వీర్రాఘవరెడ్డి సమాధానమిస్తున్నట్టు తెలుస్తోంది. రేపటితో వీర్రాఘవరెడ్డి 3 రోజుల కస్టడీ ముగియనుంది. రేపటితో 3 రోజుల కస్టడీ కూడా వీర్రాఘవరెడ్డికి సంబంధించి ముగియనుంది. అయితే ఇప్పటికీ కూడా పలు ప్రశ్నలకు దాటవేస్తున్నట్టే చెప్తున్నట్టు సమాధానం తెలుస్తుంది. రంగరాజన్ పై దాడి కేసులో పోలీసుల విచారణ అయితే కొనసాగుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, రంగరాజన్ పై దాడి కేసులో వీరరాఘవరెడ్డిని ఇప్పటికే పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. నిన్న మొదటి రోజు కస్టడీ విచారణ అవుతుంది, నేడు రెండో రోజు విచారించబోతున్నారు. ప్రధానంగా విచారణలో భాగంగా చిలుకూరి బాలాజీ టెంపుల్ కు సంబంధించిన ప్రధాన ఆలయ అర్చకుడు రంగరాజన్ మీద దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందనే అంశాల గురించి ప్రధానంగా ఇప్పుడు ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే పోలీసులకు ఏమాత్రం వీరరాఘవరెడ్డి సహకరించడం లేదంటూనే తెలుస్తోంది. పోలీసులు ప్రశ్నించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు తనకు చట్టాలు తెలుసు, తనకు చట్టాల అవగాహన ఉన్నట్టు కూడా పోలీసుల మీదనే ఎదురు ప్రశ్నలు వేస్తున్నట్టుగా కూడా ప్రజెంట్ తెలుస్తోంది. అయినప్పటికీ కూడా రంగరాజన్ మీద దాడి వెనక ఉద్దేశం ఏంటి అన్న అంశాల గురించి పోలీసులు ఇప్పుడు తెలుసుకోవడానికి అందుకు సంబంధించిన విచారణ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఇక రామరాజ్యం సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ద్వారానే సుమారుగా 25 మందిని ఏర్పాటు చేసుకుని ఆ 20 మంది ద్వారానే ఇటు పోలీసు రంగరాజన్ మీద దాడికి దిగినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ రామరాజ్యం సంస్థ ఏర్పాటుకు గల కారణాలు ఏంటి, ఉద్దేశం ఏంటి అన్న అంశాల గురించి ఒకవైపు, తర్వాత ఎక్కడెక్కడ ఇప్పటి వరకు కూడా రామరాజ్యం పేరుతో కార్యకలాపాలు చేశారు అన్న అంశాల గురించి కూడా ప్రధానంగా పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. ఈ కస్టడీ విచారణలో పోలీసులు అడుగుతున్నటువంటి ప్రతి ప్రశ్నకు కూడా ఇటు దాటవేస్తూ సమాధానం తప్పించుకోవడానికి ప్రయత్నమే ఇటు వీరరాఘవరెడ్డి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసిన సైన్యం ద్వారా రకరకాల కార్యక్రమాలు చేపట్టాలంటూ కూడా భావించి అందులో భాగంగానే రంగరాజన్ మీద దాడి చేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇంకా గతంలో ఎవరైనా ఈ రామరాజ్యం ఆర్మీ ద్వారా ఎక్కడైనా దాడులకు పాల్పడడం కానీ, లేకపోతే ఈ రంగరాజన్ తరహాలోనే మరొక ఎక్కడైనా సరే ఈ వస్తువులకు పాల్పడడం కానీ, ఇంకా ఇలాంటి ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయా, ఏమైనా చేశారన్న అంశాల గురించి కూడా పోలీసులు ఇప్పటికీ ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తనకు తాను శివుడి అవతారం అంటూ కూడా ఇటు వీరరాఘవరెడ్డి క్రియేట్ చేసుకుంటూ ఉన్నాడు. తాను శివుడి యొక్క అవతారం ధరించానంటూ రామరాజ్యంలో రిక్రూట్మెంట్ చేసుకుంటూ వారందరికీ కూడా మైండ్ వాష్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో మొత్తానికి ఇప్పటికే రామరాజ్యం పేరుతో దోపిడీ ప్రారంభించినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇదే అంశాన్ని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి వీళ్ళు ఏమైనా బెదిరింపులకి లేకపోతే అక్రమ వస్తువులకి ఏమైనా పాల్పడ్డారన్న అంశాల గురించి కూడా లోతుగా వీరరాఘవరెడ్డి గురించి విచారణ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ శశి.